ఆహారం ఔషధం సెగ్మెంట్ లో ఈ రోజు చిరుమావిళ్ల మురళీ మనోహర్ గారు చెప్పే హెల్త్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. ఆహారం ఔషధం ఈ విభాగంలో చెవి నొప్పి గురించి, ఈ సమస్యను తగ్గించే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. అసలు ఈ చెవి నొప్పిని ఎలా గుర్తుపట్టొచ్చు, ఎలాంటి అనుబంధ లక్షణాలు ఉంటాయి, ఇవి తెలుసుకోవాలి. చెవిలో పొక్కులు తయారవటం అనేది ముఖ్య లక్షణం. బాగా చల్లగా ఉన్న లేకపోతే బాగా వేడిగా ఉన్న పదార్థాల వల్ల లేకపోతే వాతావరణం వల్ల చెవిలో పొక్కులు తయారవుతాయి. అలాగే చెవిలో పొడుస్తున్నట్లు నొప్పి రావడం మరొక లక్షణం. ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉంటే ఇలాగ నొప్పి వస్తుంది. అలాగే చెవిలో గుయ్యమనే శబ్దం కూడా వస్తూ ఉంటుంది. అలాగే చెవిలో మైనం తయారవటం వల్ల కూడా చెవి నొప్పి వస్తుంది. మైనం వల్ల సరిగ్గా వినపడదు. అలాగే చెవిలో దురదగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చెవి నొప్పితో పాటు అనుబంధంగా ఉండే లక్షణాలు. అయితే ఈ చెవి నొప్పి ఎందుకు వస్తుంది, ఇది తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇన్ఫెక్షన్స్ ముఖ్యమైన కారణాలు, జలుబు కానీ ఇలాంటివి. అలాగే వైరస్, బ్యాక్టీరియా ఇలాంటి సూక్ష్మజీవుల వల్ల సాధారణంగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. చెవి నొప్పి వస్తుంది. చెవి నొప్పి చాలా సాధారణ సమస్య. ఇలాంటి ఈ చెవి నొప్పిని తగ్గించే వాటిల్లో ముఖ్యమైన పదార్థం తులసి ఆకులు. తులసి ఆకుల్లో ఉండే ఔషధ తత్వాలు నొప్పిని తగ్గిస్తాయి. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తాయి, గాయాల్ని తగ్గిస్తాయి. తులసి ఆకులతోటి ఔషధం తయారీని తెలుసుకుందాం. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సిన పదార్థం ఒకటే, తులసి ఆకులు ఒక గుప్పెడు. ఈ తులసి ఆకుల్ని ఉపయోగిస్తూ చక్కటి పై ప్రయోగపు ఔషధాన్ని తయారు చేసుకోండి. పైపోత ఔషధం అంటే గుప్పెడు తులసి ఆకుల్ని వేడి చేయండి, ముద్దగా దంచండి, గుడ్లో వేసి పిండండి, రసం దిగుతుంది. ఈ రసాన్ని కాస్త మళ్ళీ వేడి చేసి దీన్ని ఒక ఇంక్ ఫిల్లర్తో తీసుకోండి. నొప్పిగా ఉన్న చెవిలో 4-5 చుక్కలు డ్రాప్స్గా వేసుకోండి. దీంతో మీ చెవి నొప్పి తగ్గిపోతుంది.